హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ప్రొవిజన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ మే అలో ఎనీ మెంబర్ టు అడ్రస్ ద హౌస్ ఇన్ హిస్ మదర్ టంగ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఆర్టికల్ 120. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆర్టికల్ 120, లాంగ్వేజెస్ టు బి యూజ్డ్ ఇన్ పార్లమెంట్. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనీ బిల్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్ 109, స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనం ఇప్పుడు చూసాం కదా, ఆర్టికల్ 109 మెన్షన్స్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఉండాలి అని తెలిస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి 4th స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. అమెండ్మెంట్స్ టు మనీ బిల్స్ సజెస్టెడ్ బై రాజ్యసభ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై లోక్సభ అన్నారు. మే ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై లోక్సభ. మనకి 3rd స్టేట్మెంట్ కరెక్టే. రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ రిజెక్ట్ ఇట్. మనీ బిల్స్ సంబంధించి. కాబట్టి ఆన్సరు ఆప్షన్ సి. స్టేట్మెంట్స్ 1, 2, 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి ఆర్టికల్ 109లో చూసుకుంటే మనీ బిల్ షల్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అదే మనకి ఒక స్టేట్మెంట్గా క్వశ్చన్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 120, లాంగ్వేజెస్ టు బి యూస్డ్ ఇన్ పార్లమెంట్ ప్రొవైడెడ్ దట్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఆర్ పర్సన్ యాక్టింగ్ as such as the case may be may permit any member who cannot adequately express himself in Hindi or in English to address the house in his mother tongue. ఇదే మనకి క్వశ్చన్గా వచ్చింది. ఆర్టికల్ 120. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.